ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా వెలుగొందిన చెన్నై సూపర్ కింగ్స్ లో ప్రస్తుతం అంతర్గత విభేదాలు పుంజుకున్నాయన్న వార్తలు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ వెనుక ఉన్న చేదు నిజాలను బయటపెట్టడం చర్చనీయాంశమైంది. 2024 చివరలో అంతర్జాతీయ క్రికెట్ కు ఆపై ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ తన నిర్ణయానికి 10 కోట్ల రూపాయల భారీ కాంట్రాక్ట్ కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని భావించినట్లు పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందిస్తూ గత సీజన్లో జట్టులోని వాతావరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తనను రిటైన్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో అనవసరపు ఒత్తిడికి లోనవడం కంటే తప్పుకోవడమే ఉత్తమమని భావించి జట్టుకు నిధులు మిగిలేలా తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అశ్విన్ వివరించారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో సిఎస్కే వరుస పరాజయాలకు పాలవడంపై అశ్విన్ ఘాటుగా స్పందించారు. జట్టు అనుసరిస్తున్న బౌలింగ్ వ్యూహాలు ఏమాత్రం ప్రభావవంతంగా లేవని, బౌలర్ల సహజ శైలిని దెబ్బతీస్తూ వైడ్ యార్కర్ల కోసం ఒత్తిడి చేయడం జట్టు కుంపముంచుతోందని విమర్శించారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై బౌలింగ్ నాసిరకంగా ఉందని, ఆర్సీబీ విధించిన 251 పరుగుల భారీ లక్ష్యం ముందు సిఎస్కే బ్యాటర్లు తేలిపోయారని విశ్లేషించారు. డ్రెస్సింగ్ రూమ్లో ఆలోచన విధానం మారనంత వరకు, యువ ఆటగాళ్లకు సరైన దిశానిర్దేశం లభించినంత వరకు జట్టు పుంజుకోవడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. గత సీజన్ నుంచి కొనసాగుతున్న అంతర్గత సమన్వయ లోపం వల్లే ఒకప్పటి ఛాంపియన్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిందని అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.